వర్గంలో ఆర్ఎండ్బి రోడ్డు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన ఆర్ఎండ్బి శాఖ మంత్రులు మా అన్నగారు బీసీ జనార్దన్ రెడ్డి గారికి మనందరి తరపున ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు వరదాలపాలెం గ్రామం కళ దాదాపు 20 సంవత్సరాల పైగా ఈ ఆర్ఎండ్బి రోడ్డు ఏదైతే నిర్లక్ష్యానికి గురైందో దాన్ని ఈరోజు మన జనార్దన్ రెడ్డి అన్నగారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ గ్రామంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 5 కోట్లు శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఆ పనులు కూడా పూర్తి చేయలేక మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్ఎండ్బి రోడ్డు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు గత పాలకులు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం, సమగ్రంగా అభివృద్ధి చేస్తాం, సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని చెప్పి శాశ్వతాన్ని ప్రేమ కురిపించి ఈ గ్రామంలో ఒక్క రోడ్డు నిర్మించలేదు, ఒక డ్రైనేజ్ కట్టలేదు. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ గ్రామంలో దాదాపుగా 1.5 రూపాయలతో ఈ ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణం కానీ, అదేవిధంగా మరొక 60 లక్షలతో ఎన్ఆర్జీఎస్ పనులు కానీ, మరొక 60 లక్షలతో డ్రైనేజీలు కానీ, అంటే దాదాపుగా 3 కోట్ల పైగా ఈ ఒక్క గ్రామంలో మనకి 18 నెలల్లో అభివృద్ధి చేసుకున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు జనార్దన్ రెడ్డి అన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక డైనమిక్ మంత్రి ఆర్ఎండ్బి రోడ్లని ఈరోజు గుంతలేని రోడ్లుగా మార్చి మొదటి సంవత్సరం, ఈ సంవత్సరం అత్యధికంగా నిధులిచ్చి ఈరోజు మనకి కొత్తగా 23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే మనం ఏదైతే కేసు కట్టు అత్తిలి రోడ్డు కానీ, అలాగే అత్తిలి ఉత్తరవారం రోడ్లో కోరుకొండ రోడ్డు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే తణుకు వేల్పూరు రోడ్డును పూర్తి చేసుకున్నాం, వయా కమలవరం. ఈ విధంగా అనేక రోడ్లని మనం ఆర్ఎండ్బి రోడ్డుని మన నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో మంత్రిగా ఉండి ఇక్కడ ఒక్క పని కూడా చేయలేనటువంటి దేన స్థితిలో ఆ రోజు పాలకులు ఉన్నారు. ఆ విధంగా రైతుల్ని అవహేళన చేశారు. ఈ రోజు మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సారథ్యంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నాం. ఈ రోజు మనకి అనేక రాబోయే రోజుల్లో మీ గ్రామానికి ఇంటింటికి మంచినీరు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తామనే సందర్భంగా తెలియజేసుకుంటూ సమాధానం ఉన్నప్పటికీ కూడా ఈరోజు అన్నగారు వచ్చి మన 20 సంవత్సరాల చిరకాల స్వప్నం ఈ గ్రామ యువత ఎప్పుడూ కూడా ఒకటే అడిగారు, మా రోడ్డు వేయించండి, మా రోడ్డు వేయించండి అని. ఎన్నికలు వచ్చినప్పుడు అడిగారు, అదే హామీ ఇచ్చాం. ఈ రోజు ఆ హామీని అమలు చేసి మనందరూ కళ సహకారం చేసినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గట్టిగా చెప్పడం ద్వారా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ